పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని. మంత్రము యంత్రము రుద్రాక్ష మూలికలు వాస్తు నవరత్నాలు మళ్ళీ వచ్చేసి ఫేస్ రీడింగు పామిస్ట్ వీటన్నిటి మీద నేను క్షుణ్ణంగా దీని మీద అన్వేషణ చేస్తే వీటన్నిటి మీద ఉన్నది నివారణోపాయాలు కూడా ఎంతోమందికి నివారణ చేసిన వీటన్నిటితో. అయితే మంత్రాన్ని చూపించలేము, మంత్రశక్తిని చూపించగలుగుతాం. దైవాన్ని చూపించలేము, దైవ శక్తిని చూపించగలుగుతాం. బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ చూపించలేము, దయ్యం భూతాన్ని దాని శక్తిని చూపించగలుగుతాం. అంటే చూపించగలుగుతాం అంటే చూపించే నిదర్శనం చూపించలేము. పలానోడికి ప్రాబ్లం ఉంది, దేవుని దండం పెట్టిండు బాగా అయింది. పలానోనికి పెళ్ళి అయితే లేదు, దేవుడు పలానా గుడికి పోయిండు, ఎక్కడ పోయినా అయితే లేదు, ఆడ పోయి దండం పెట్టుకుంటే ఆయనకి పని అయిపోయి పెళ్ళి అయిపోయింది. పలానోళ్ళకి సంతానం అయితే లేదు, పలానా గుడికి పోయిండు, ఆడ పోయి మొక్కున్నాడు, వానికి సంతానం అయింది. వానికి నిద్ర పడతలేదు, పొడిచినట్టు అవుతుంది, పీకినట్టు అవుతుంది, వానికి ఏదో తాయిత కడితే బాగైంది. అదే బ్లాక్ మ్యాజిక్ నివారణ. ఇలాంటివన్నీ ఏంటంటే నివారణ చూపించగలుగుతాం, నివారణ అయినోన్ని చూపిస్తాం. కానీ దాన్ని నిదర్శనం చూపి నేను ఇట్లున్నా నాకు దయ్యాలు చూపి అంటే చూపించలేము. దాన్ని ఏదైతుందో దాంతో బాధపడేటో చూపించగలుగుతాం. ఏదైతే ఫలితం అనుభవించారో ఆ దైవాన్ని చూపించగలుగుతాం. ఆ దైవం తీసుకుపోయి ఆ గుడికాడ చూపిస్తాం, ఈ విగ్రహాన్ని మొక్కి దీనికి పని అయిందిరా ఆయన అడుగు అది చెప్పగలుగుతాం. దేవుడు ఉన్నాడు ఆ చూపి, దైవం ఉన్న చూపి, దయ్యం ఉంది ఆ చూపి అంటే ఎడికెళ్ళి చూపిస్తావు, ఎడికెళ్ళి చూపిస్తారు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు పానమే లేదు, మరి బయటకు వచ్చి నాకు పానం వచ్చింది, నువ్వు చూపి. అన్నీ పిచ్చి లెక్కలు అవన్నీ. ఈ నాస్తికులకు మెంటల్ వేసి యువతలలో మెంటల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆయన 12 పుస్తకాలు చదివి. అవి నమ్మొద్దు. ఈ మీడియాలలో కూడా పెట్టొద్దు ఆ కొడుకులను తీసుకొచ్చి. ఎందుకంటే ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది ఏమవుతారు, వాళ్ళకి ఎక్కువ తోసక నీయేమే వీడు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. అంటే మంచివాడిని జడగొట్టినట్టే కదా, వీడు నాస్తికుని ఆస్తికుని నాస్తిక్ చేసినట్టే కదా, ఈ నాస్తిక ఇంకొని నాస్తిక్ తయారు చేసినట్టే కదా చీడపురుగు. అందుకని వీళ్ళను మీడియాలలో తీసుకురాకూరు. మీడియాలలో మంచి పండితులను, విద్వాంసులను, దైవశక్తి ఉన్నోళ్ళను, ఆరాధన చేసే వాళ్ళను, గుళ్ళలు ఉండే పూజారులను ఆ గుడి గురించి చెప్పియండి, ఆ గుడి యొక్క మహత్యం చెప్పియండి, పూజారులను తీసుకురండి, అర్చకులను తీసుకురండి, పెట్టండి. ఎవరిని ఆయన తీసుకొచ్చి చెప్తాడు హోహో నవ్వుడు. వ్యూస్ గురించి వాళ్ళని తెచ్చి పెట్టకండి, తప్పు నాస్తికులను. ఎందుకంటే మంచి దేవుళ్ళ గురించి భాషించి దేవుళ్ళ గురించి చరిత్రలు చెప్పేవాళ్ళను, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు, రాముడు ఉన్నాడు, సీత వాడు ఏమంటాడు, కొద్ది మాట్లాడతా హనుమంతుడు మాట్లాడి అంటారు, పద్యాలు వాడినాడు.
అది మాట్లాడిన రా నాయన ఆ రోజులలో కొండనాయలకు ఉండేది, ఈ కొండనాయలకు ఉండే మాట్లాడారు. రాంగ అంతరించిపోయింది. మనకు కూడా తోకుండే, నువ్వు చూసినావా? ఆ తోక అంతరించిపోయింది. మూతింత పొడుగుండేది, అది కూడా అంతరించిపోయింది. ఇప్పుడు ఇట్లా అయినాం మనం. అది తెలుసుకో. ప్రతిదానికి విమర్శించటమే తీసుకొచ్చి నువ్వు వరల్డ్ లెవెల్లో రికార్డు ఉన్నాడు, వీడు పెద్ద ఫేమస్ ఉన్నాడు, వీడు సెలబ్రిటీ అయిపోయింది అని తెచ్చి కూర్చుండబెట్టి మాట్లాడవద్దు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే, కొన్ని ఈ దుష్టశక్తులు అనేవి పొగ రూపంలోనే ఉంటాయి. దయ్యం కూడా పొగ రూపంలో ఉంటుంది, దైవం కూడా పొగ రూపంలోనే దర్శనం అవుతాడు. సినిమాలో చూడండి. అయితే ఈ పొగే మందు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది కదా, ఆ పొగ రూపంలో ఉంటుంది కదా, అది ఏది ఆ దయ్యమో ఏదో దుష్టశక్తి దయ్యము, దానికి మళ్ళీ మనం పొగనే వేయాలి. అయితే ఈ పొగ వేయాలంటే ఏంటి అంటే, ఈ పొగ దీన్ని ఏంటంటే ధూపక్రియ అంటారు. ధూపం వేసే క్రియ వేస్తే అది దెక్కపోతుంది పేలకి. అయితే ఈ ధూపం తయారు చేసుకునే పద్ధతి చెప్తాను నేను. మంచిగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. లేదనుకుంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తారు కదా, దీన్ని మళ్ళీ కొడితే మీకు వస్తుంది. రిపీట్ నుండి రాసుకోండి. అయితే ఈ ధూపక్రియ ఎట్లా చేయాలి, ధూపం తయారు చేసి పౌడర్ ఎట్లా తయారు చేయాలంటే ఏం లేదు, సింపుల్గా తెల్ల జిల్లేడు, ఆకులు, పువ్వులు, వేలు ఏది దొరుకుతాయి. మళ్ళీ వచ్చేసి రుద్రజడ అంటే ఏంది, సబ్జీ చెట్లు ఉంటాయి కదా, కమ్మటి వాసన వస్తుంది, సాయిబాబా గిట్ట పెడతారు. సబ్జాక్ చెట్టు, అది రుద్రజడ అని కూడా అంటారు దాన్ని. అది మళ్ళీ వేపాకు రాసుకోండి, లేకుంటే తర్వాత కూడా రాసుకోవచ్చు ఓపెన్ చేసి. వేపాకు, మళ్ళీ వచ్చేసి తులసి ఆకు, మళ్ళీ వచ్చేది దొరికితే మీకు సదాపాకు చాలా శ్రేష్టం ఈ ధూపానికి. సదాపాకు మీకు నర్సరీలలో కూడా దొరుకుతుంది. నర్సరీలో చెట్టు దొరుకుతుంది, ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి, దీంట్లో వేసి ఎండబెట్టాలి. అయితే సదాపాకు, నెక్స్ట్ వచ్చేసి మామిడి ఆకు, నెక్స్ట్ వచ్చేసి ఆవు స్వచ్ఛమైన బయట తిరిగి తినే ఆవుల పిడకలు, బయట తింటాయి కదా ఊర్లలో, అవిటి పిడకలు తయారు చేయాలి, ఎండబెట్టి అవి. లేదనుకుంటే పూజ స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ పిడకలు కూడా, ఆవు పిడకలు అవి. ఇవన్నీ తెచ్చి ఎండబెట్టాలి. ఎండబెట్టేసి మంచిగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని దాని లోపల ఈ మన సాంబ్రాణి ఉంటుంది కదా, దంచి దాంట్లో కలపాలి. ఇవన్నీ మిక్సీలో వేసి ఒక పెద్ద డబ్బాలో పోసి పెట్టుకోండి. రోజు ఇంట్లో పొగేయండి. మీకు లక్ష్మి కలకలాడుతుంది, బ్లాక్ మ్యాజిక్ ఉండదు. ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నివారణం అయిపోతుంది. ఇది ధూపక్రియ. ఎవ్వరు చెప్పారు మీకు, ఏ తాంత్రికుడు చెప్పాడు. నేను చెప్పినా రాసుకొని చేసుకొని ఇట్లా స్టాక్ పెట్టుకోండి. అయితే మీరు నాతోటి కలవాలనుకుంటే మాత్రము హైదరాబాద్లో ఈ ఎల్బీ నగర్ అని ఉన్నది, ఆ పక్కనే బిఎన్టీ కాలనీ అని ఉంటుంది. మీరు ట్రైన్లో వస్తేనేమో ట్రైన్లో ఎక్కి రండి, మళ్ళీ మెట్రో ఉంటుంది, మెట్రో స్టేషన్ వరకు వచ్చి ఫోన్ చేస్తే మేము ఆటోలకు చెప్తాం. లేదనుకుంటే మీరు స్టేషన్ నుంచి కానీ బస్సు నుంచి కానీ ఎక్కితే ఇక్కడ ఎల్బీ నగర్ బస్ ఎక్కి రండి. ఎల్బీ నగర్కి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మేము ఆటోలకు చెప్తాం. మీకు లోకల్ వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది, బిఎన్టీ కాలనీ రావచ్చు. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీరు రావచ్చు. 5 గంటల వరకు నేను పొద్దున 10 నుంచి 5 గంటల వరకు చూస్తాం. అయితే అక్కడ ఏంటంటే 5 గంటల వరకు ఎంతమంది ఉంటా అంతమంది కంప్లీట్ చూసేస్తా. 5 గంటలకు ఆఫీస్ క్లోజ్ చేస్తాం. ఇంకా అంతకంటే ఎక్కువ నాకు పాసిబుల్ కాదు. నాకు ఏజ్ తక్కువ లేదు. ఏజ్ సపోర్ట్ చేయాలి కదా, నాకు బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. అందుకని మీరు ఎవరైనా సరే జాతకం చూపించుకుంటే మాత్రము ఫీజు ఉంటుంది. ఉట్టిగా ఫోన్లో మాట్లాడితే మాత్రం నేను ఫీజు తీసుకోను, మామూలుగా మాట్లాడతాను. పొద్దున 7 గంటల నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా నేను తదేకంగా మాట్లాడతాను 4 గంటలు. ఈ మంగళవారం సోమవారం మాత్రము 2 రోజులు హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు, రావచ్చు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు. జై గురుదత్తం.